బిడ్డ పుడితే చేస్తానన్నాడు, లాభాలు వస్తే చేస్తాను, ఇంకొక కోరిక కోరుతున్నాడు మీరు ఎవరి మంచి చెల్లుని అయినా ఇద్దాం, మూడో ఛాన్స్ ఇద్దాం. ఫైనల్ వార్నింగ్ ఎలా ఉంటుందంటే దెబ్బ కొడతారు. ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్, థర్డ్ వార్నింగ్, ఫైనల్ ఏముండదు, శిక్ష. కాబట్టి ఇంకో ఛాన్స్ చూద్దాం. సరే, భగవంతుడికి నమస్కారం చేసి మంచి అల్లుడు వస్తే చేస్తా అన్నాడుగా. ఒక పెళ్ళిళ్ళు పేరెంట్ ఇచ్చారు, చక్కగా కొంత సంబంధాలు తీసుకొచ్చారు. అమ్మాయికి నచ్చినటువంటి మంచి కురవాడిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇద్దరు నచ్చుకున్నారు. చక్కగా వైభవంగా వివాహాన్ని చేశారు. ఎలా నోటీసుడు అయినాడు కదండి. బంధుమిత్రాలు 5 రోజులు పెళ్లి చేశారు. పెట్టిన పదార్థం పెట్టకుండా 5 రోజులు పంచభక్ష పరమాన్నాలు వడ్డించారు. ఎంతో గొప్పగా వివాహం చేశారు. కానీ ఈ సందర్భంలో వాళ్ళు ఒక్కగానొక్క కూతురుగా పిల్లలకి తెచ్చుకున్నారు. వాళ్ళు సరే బిడ్డలు ఇద్దరిని చూసుకొని సంతోషపడుతున్నారు. కలిగితే ఇంత సంతోషాన్ని ఇచ్చినటువంటి వాడు భగవంతుడు అనేటటువంటి వాడు ఉన్నాడే. వాడికి ఏదో అంత పువ్వు పెడదామో, ఏదో దళం పెడదామో, లేదంత పండు పెడదామో జ్ఞానం ఉండద్దండి. నీకు ఎంత ఇచ్చినా నువ్వు తీసుకోవటమే. కానీ భగవంతుడు అనేటువంటి వాడు కనీసం పువ్వు కూడా పెట్టవా, వ్రతం చేయాలి నువ్వు, కానీ మర్చిపోయాను. కాబట్టి ఎలా వీడి పరిస్థితి ఏంటి అని ఆలోచించి వీడిని ఒక దెబ్బ కొడితే కానీ మళ్ళీ మామూలు మైండ్కి రాదు. డబ్బు ఉన్నందువల్ల అంతా మర్చిపోయినాడు అని వీడి కఠినమైనటువంటి దారుణమైనటువంటి మహాదుఃఖం భవిష్యతి అనే చిన్న శాపాన్ని ఇచ్చాడు. జై శ్రీమద్రమారమణ గోవింద. తృతీయోధ్యాయ సమాప్త. సరే, శాపం ఇచ్చాడు భగవంతుడు. కొంతకాలం గడిచింది. అల్లుడు గారు చక్కగా అత్తగారింట్లో కూర్చొని హాయిగా అల్లం తింటున్నాడు. శుభ్రంగా హాయిగా గడిచిపోతుంది. కొంతకాలానికి మామగారికి ఒక ఆలోచన వచ్చింది. అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నానేమో, వీడు హాయిగా సుఖంగా ఉన్నాడు, సోమరైపోతాడేమో, వీటి ఏదన్నా ఒక మంచి మార్గంలో పెట్టాలి. బతికిలాడుకున్నాడు. కొడుకు అయితే కాస్త బంధం ఇస్తాడు, కానీ